కడప జిల్లా వల్లూరు మండలంలో గణితం పరీక్ష సందర్భంగా చిన్న గందరగోళం నెలకొంది. వేదాస్ పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడం గమనార్హంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వల్లూరు ఎస్ఐ శివానాగిరెడ్డి కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో జరిగే పరీక్షలకు సమయానికి తప్పనిసరిగా హాజరు కావాలని, అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇదే సమయంలో కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ప్రశాంతంగా జరిగేందుకు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్ఎస్సి పరీక్షల్లో భాగంగా ఈరోజు గణితము పరీక్ష జరుగుతోంది. దీనికి సంబంధించి వల్లూరు ఎస్ఐ మరియు వాళ్ళ స్టాఫ్తో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా కానీ 100 మీటర్ల లోపల ఎవరు ఉండకూడదు, అందరూ దాని బయటే ఉండాల. దీనికి సంబంధించి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ పరీక్షా కేంద్రం చుట్టుపక్కల కూడా ఆకతాయిలు ఎవరు ఉండకుండా మా ఎస్ఐ అండ్ స్టాఫ్ పెట్రోలింగ్ చేస్తూ ఎవరిని కూడా ఈ దరిదాపులో కూడా లేకుండా చేయడం జరుగుతోంది. ఇది మన పరీక్ష మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా ఇదే టెంపోని కంటిన్యూ చేస్తున్నాం ప్రతిరోజు. తర్వాత ఈ ఎగ్జామ్ తర్వాత ఆ పేపర్స్ తీసుకెళ్ళినప్పుడు కానీ, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు పేపర్స్ తీసుకొని వచ్చేప్పుడు కానీ బందోబస్తుతో రావడం జరుగుతోంది.